మనిషికి విశ్వాసం ఉండదు. ఇప్పుడు పెడితే ఇప్పుడే ఇంకాసేపు పెడితే ఇంకాసేపే తిని పక్క చేపలు కాల్చే రకం మనిషి జాతి. కుక్క జాతి నువ్వు పెట్టిన పిరికడి అన్నానికి ఆ తల్లి విశ్వాసం చూపెడుతుంది. ఎందుకంటే మేము 3 కుక్కలను చాదిను, ఒక కుక్కను కాదు చాది. నిన్న మనలే మాది ఒక కుక్క చచ్చిపోతే మా ఆయన ఏం ఏడ్చిండు, నేను కూడా ఏడితే మా కొడుకు అవతల నుంచి మళ్ళీ ఇంకో కుక్క తీసుకొచ్చి పెట్టిండు. అందుకని కుక్క జాతి మనిషి జాతి కన్నా కుక్క జాతే విలువైంది, విశ్వాసంగా మనకు ఉంటది. వాళ్ళు వదిలే ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన కుక్కలే తెచ్చి ఇప్పుడు మన వాళ్ళు ప్రేమ చూపించేది. కడుపును పుట్టిన వాళ్ళు మేము చూపించట్లా, కడుపును పుట్టిన వాళ్ళు సంకలు వేసుకొని తిరగట్లా. పరాయి దేశ కుక్కలు సంకలు వేసుకొని తిరుగుతారు నా తల్లి అని సిగ్గు లేకుండా. మన దేశం మీద పుట్టిన కుక్కలు చాలా ఉండేగా, మరి వాటిని వేసుకొని తిరగచ్చుగా, వాటికి పెట్టచ్చుగా. వాటికి పెడితే ఈది కుక్కలు కావుగా, ఇట్లా స్వయం విహారం చేయవుగా, పిల్లల ప్రాణాలు తీయవుగా. బుద్ధి ఉండాలా మాట్లాడతానికి. అదే మాట్లాడింది. అంటే కర్మ అన్నది ఒకటి ఉంటుంది, కానీ నేను గట్టిగా నమ్ముతాను. సో మీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అని సుప్రీంకోర్టు జడ్జిలకు వార్నింగ్ ఇచ్చింది. సో దాని గురించి నిజమే, కరెక్టే. కర్మ అనేది ఒకటి ఉంటుందమ్మా. నిజంగా ధర్మంగా మనం ఉంటే దైవం మన అంటుంటాడు. ఇది 100కి 100 బాలు నిజం. నమ్మిన వాళ్ళకే అది తెలుస్తుంది, నమ్మని వాళ్ళకి తెలియదు. కొంతమంది దేవుణ్ణి నమ్మరు, మాకు నమ్మకం లేదు, ఏదో కనపడమాను అని అంటారు మిడిమిడి అహంకారంతో. దేవుణ్ణి కనపడమని అనేవాళ్ళు ఇప్పుడు మన చుట్టూ గాలి ఉంది, నిప్పు ఉంది, నీరుంది. నీరు నిప్పు కానొస్తుంది, గాలి కానొస్తుందా? నేచర్. గాలిని పట్టుకోమను, నీళ్ళని పట్టుకోమను, పారి నదిని పట్టుకోమను, ఒక అడ్డుకట్ట అత్త కానీ పెరకట్లో పట్టుకొని రామను. ఈ దేవుడు లేడు అనేవాళ్ళని. అందుకని దయచేసి నమ్మాలా. మనం నమ్మితేనే మనకు అన్ని తెలుస్తాయి, నమ్మంది మనకేం తెలుస్తుంది? సృష్టిని అధర్మంగా మాట్లాడొద్దు. చెప్పాలని కరెక్ట్ కాదమ్మా. ఎందుకంటే వాటి మాంసం ఉంది చూసాబా, వాటి మాంసం పెద్ద పెద్ద హోటల్లో పెడుతున్నారని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా టాక్ వచ్చిందమ్మా. బెంగళూరు లాంటి, ముంబై లాంటి సిటీల్లో వాటి మాంసం కూడా ఎక్కువగా తింటున్నారు, ఎక్కువగా వెళ్తున్నాయి. ఏంటంటే కొన్ని వ్యాన్లు పట్టుకున్నారు. ఏది మొన్న రీసెంట్ గా ఒక వ్యాన్ పట్టుకున్నారు, దానిలో దగ్గర 1000-2000 కుక్కలు ఉన్నాయి, చచ్చిన కుక్కలు. ఎలా తీసుకెళ్తున్నారు బాబు అంటే సమాధానం లేదు, వాళ్ళ నోట్లోంచి మాటలు రావట్లేదు. మరి వాటిని ఏమైనా చేస్తున్నారో ఏందనేది అర్థం కావట్లేదు. ఆ మాట్లాడిన మాటలు కరెక్టే, కానీ ఒక వీడియో, ఒక ఆధారం అనేది పెట్టుకుని ఆ మీడియా ముందుకు వచ్చినట్టయితే బాగుండేది. ఆ మాట్లాడిన మాట ఏంటంటే కుక్కల గురించి మాట్లాడింది, కానీ మాట్లాడే విధానం అనేది కరెక్ట్ కాదు. నేను అంటుంది కూడా అదేమ్మా. కోపం దేనికి వచ్చిందో తెలియట్లేదు కదా, కుక్కల్ని చంపేస్తున్నారని. నేను అదేం బాధేసిందన్న, మొగాళ్ళని కుక్కలతో పోల్చిందంటే ఆమె ఏమనాలి చెప్పు. నేను ఎందుకు శిక్షలు పడతలేదు, గవర్నమెంట్ చర్యలు తీసుకోకుండా ఎందుకు కొట్టిందన్న? రేపులు జరుగుతున్నాయి, అన్ని వదిలేస్తున్నారు అంటున్నారు. ఎన్ని శిక్షలు పడుతున్నాయి, వెళ్ళి ఓపెన్ చేసి చూడమనండి ఆమెని, జడ్జి గారిని అంటుంది. అది ఎంత మట్టికి న్యాయం? ఆ మాట్లాడిన మాట ఒక్కటి కూడా విధానం అనేది కరెక్ట్ లేదు. ఎందుకు చంపేస్తారమ్మా? నువ్వు పెంచుతున్నావు. ఒక్కటమ్మా, మా ఇంటి ఓనర్ ఉన్నాడు, ముసలాయన, దగ్గరగా 22 కుక్కలు ఉన్నాయి ఆయనకి. ఆయన కొడుకున్నాడు అమెరికాలో, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. రోజు ఆ 22 కుక్కలకి అక్షరాల రోజుకి 10,000 అమ్మ. ఏది మాంసం, చికెన్ కానీ మటన్ కానీ 10,000 ఆడ. ఆడేం చేస్తాడు? చనిపోయాడు. ఆడు కొడుకు వదిలేశాడు. ఆడు కొడుకు ఏం చేస్తాడు? ఆడికి వచ్చి పెంచలేడు కదా, రోడ్డు మీద వదిలేశారు. అవి రోడ్డు మీద ఈ మాంసం తిని అలవాటు పడి ఏమైనా మనుషులను బిక్కు తింటారు. అడుక్కు తినేవాళ్ళమ్మా బాలనగర్ లో, 2 బిక్కు తిన్నాయి. వాళ్ళని హాస్పిటల్కి వేరే వాడు తీసుకెళ్తే ఆ డాక్టర్ చెప్పిన మాట ఏందో తెలుసా అన్న? ఇట్లా కుక్కలు కొరికినాయి అనే దగ్గరగా చాలా మంది వస్తున్నారన్న. పెద్దవాళ్ళు వస్తే మా దగ్గరికి వచ్చి అడుగుతారన్న, వీళ్ళు అడుక్కు తినేవాళ్ళు చిన్నవాళ్ళు కదా, అందుకని ఎవరు రావట్లా, ఏ మీడియా వాడు రావట్లేదు అని చెప్పేసి బాధపడ్డారమ్మా. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కుక్కల గురించి ప్రెస్ మీట్ పెట్టడం ఏదో కరెక్ట్ అంటే డిప్యూటీ సీఎం వైఫ్ అయి ఉండి వైఫ్ అట్ట వైఫ్ కాదా ఆమె, విడాకులు అయిపోయింది. ఆమె పోలిక అనేది పెట్టకూడదు. ఆమెతో పవన్ కళ్యాణ్ గారిని అమ్మా, పవన్ కళ్యాణ్ గారికి ఆమెకు అసలు మాట్లాడటం అనేది రాంగ్ అన్న. ఓకేనా? అది ఇప్పుడు ఆ మాట్లాడిన విధానం ఏంటంటే ఒక్కటే రాంగ్. ఆమె కుక్కల గురించి, ఆమె కుక్కలకి ఏదో అయినట్టుంది, ఆమె వచ్చేసి బయటకు మాట్లాడతాం జడ్జి గారిని అనటం కూడా చాలా రాంగ్. కంపల్సరిగా గవర్నమెంట్, పోలీసులు స్పందించాలి, ఆమె మీద చర్యలు అనేవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే కుక్కలకి మొబైల్కి లింకులు పెట్టింది, చాలా రాంగ్. మేము పెట్టలేమా? ఆడాలకి మేము పెడితే ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆమె మాట్లాడిన మాట రాంగ్. కంపల్సరిగా పోలీసులు అనేవాళ్ళు ఆమె మీద, ఆ మాట్లాడిన మాటల మీద చర్యలు అనేవి తీసుకోవాలి. రేణుదేశాయ్ గారు చాలా హాట్ గా మాట్లాడడం జరిగింది. సో మీరు ఎలా అనిపించింది మీకు? ఆవిడ ఎప్పుడు కొంచెం హాట్ గా ఎప్పుడు మాట్లాడరండి, కానీ జెన్యున్ గా మాట్లాడతారు. ఆవిడ మనసులో ఉన్నది అనిపించినట్టుగా చెప్తారు. అయితే ఏంటంటే ఇక్కడ ఆవిడ మూగజీవాలని ఉద్ధరించాలి అంటే వాటిని పరీక్షించాలన్న ఉద్దేశంతో ఆవిడ మాట్లాడిన మాటలైతే కరెక్టే, కానీ ఏదో ఒక కుక్క చేసింది కదా మిగిలిన వాటి గురించి మాట్లాడకూడదు అన్నది అన్ని విషయాల్లోనూ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక్కొక్క కరిసింది కదంటే మిగిలిన కుక్క కూడా కరుస్తుందండి. అది ఏ టైంలో కరుస్తుందో, దానివల్ల ఏ విధంగా మనకు ప్రమాదం జరుగుద్దో మనం చెప్పలేం.
అందువల్ల ఏంటంటే మనం ఆ ఒక కుక్క కరిచింది కదా మిగిలిన కుక్కగా కరవదు అంటానికి లేదు. మన బళ్ళ మీద వెళ్తున్నప్పుడు తరుముకుంటూ వస్తున్నాయి. ఆ విషయంలో మనం ఒక్కసారి చాలా కంగారు పడాల్సి వస్తుంది. దానికి అలా చెప్తే మనకు రేణు దేశాయ్ గారు ఏం సమాధానం చెప్పరు. ఎందుకంటే మన భద్రత కొద్దీ మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ టైంలో కరెక్ట్గా దొరికితే గనక కరిచేస్తాయి. కరిచినప్పుడు మనం హాస్పిటల్ అంటే చుట్టి తిరిగి నానా ఇబ్బందులు మనం పడాలి తప్ప రేణు దేశాయ్ గారు ఇక్కడ చెప్పే సమాధానాలు అయితే మనకు దొరకవు. ఎందుకంటే ఆవిడ పరీక్షించ మనకు కూడా అనిపిస్తుంది పాపం ఒక చోట వీధి కుక్కలు చూస్తుంటే వీటికి అన్నం ఎవరు పెడతారో వాళ్ళు ఎలా తింటాయో అని మనకే అనిపిస్తుంది. కానీ ఏంటంటే అదే సమయంలో కుక్కల విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సార్ అదేవిధంగా కొంతమందిని కుక్కలతో పోల్చింది, సో ఎలా చూస్తారు? ఎలాగంటేనంటే కొంతమందిని ఆవిడ ఉద్దేశంలో పోల్చొచ్చు. ఎలాగున్నారంటే కొంతమంది ఇప్పుడు ఎంతమంది రేపు చేయట్లేదు, ఎన్ని దోమలు కొట్టట్లేదు, కుక్కలైనా వేరే జంతువులు ఏమి మీకు ప్రమాదాలు చేయట్లేదా అని అనొచ్చు. అయితే జరుగుతున్నాయండి, వస్తున్నాయి, కాదంటలేదు. అంటే జరిగినప్పుడే మనం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు అసలు దానికంటే ముందుగానే అవేమి చేయకుండా మనం చర్యలు తీసుకున్నాం అనుకోండి. అమల గారు కూడా ఇంతకు ముందు అలాగే చెప్పేవారు, ఏమని మూగజీవాలని హింసించడం లేదు, ఎవరో కొట్టద్దు, కొడితే కనుక అది ఒక నేరం కింద ఆవిడ చెప్పేది. అదే సమయంలో వీధి కుక్కలు ఎన్నో తిండి లేకుండా ఉన్నట్లుగా ఆవిడనే వీధి కుక్కలకి లేదా అట్లకి ఆహారం లేకపోతే ఆవిడేమన్నా పెట్టేదో లేదో నాకైతే తెలియదు. వాటిని ఆదరించేలాగా ఉంటే కనుక అవి కూడా ఎవరిని కరవండి. ఇప్పుడు ఒక్కోసారి మనం ఏదో చేతిలో సంచి ఉంది, ఆహార పదార్థం కోసం వచ్చి మనం ఇవ్వకపోతే కరవటానికి చూస్తే తప్ప వాటికి అవి అయితే కరవు, మంచి కుక్కలు అయితే. కానీ ఏంటంటే కొన్ని ఇంక విసుగుపోయి ఏదైనా కరవటానికి మీదకి వస్తాయి. ఆ టైంలో ఏది విసుగుపోయిందో ఏది కరవదో మనకు తెలియదు. కాబట్టి కుక్కల విషయంలో అయితే జాగ్రత్తగానే ఉండాలి. ఆవిడ ఏంటంటే మంచి ఉద్దేశంలో చెప్పొచ్చు, అంటే కొన్ని గ్రౌండ్ ఫార్మాలిటీస్, గ్రౌండ్ విషయాలు కొన్ని తెలియక. కానీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జరిగే కొన్ని వీధుల్లో కుక్కలు కరిచేస్తూ ఉంటాయి మీదకి వచ్చి. నాకే 2 సార్లు జరిగింది. అటువంటి అప్పుడు నేను రేణు దేశాయ్ గారు ఏం చెప్తారా లేకపోతే అమల గారు ఏం చెప్తారని మనం చూడలేం. ఆ టైంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, అంతే కదండి. గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యం చేయించాలి, లేకపోతే మనకి ఏదైనా రేబీస్ వ్యాధి వచ్చిందంటే అదో పెద్ద సమస్య కింద ఉండిపోద్ది. అందువల్ల ఏంటంటే వీధి కుక్కలను అయితే ఎవరన్నా పోషించే వాళ్ళు ఉంటే పోషించడం మంచిదే. అదే ఎక్కడో ఉండి చెప్పేదానికంటే దానికి ఏదైనా సంస్థ ఏర్పాటు చేసి వీధి కుక్కల సంరక్షణ, లేకపోతే ఇప్పుడు సపోజ్ పిల్లల్ని పెట్టేసి ఎక్కడికక్కడ పెట్టేస్తాయి, దగ్గరికి వెళ్ళేటప్పుడు మీదకి వచ్చి కరిసేస్తాయి. అదేంటంటే వాటి పిల్లల్ని ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో, వాటి రక్షణ కోసం అవి చేస్తాయి. కానీ వచ్చి కరిచేయటం అయితే తప్పే కదా, మనం ఇబ్బంది పడిపోతాం. అందువల్ల ఏంటంటే అలాగే ఎవరన్నా ఏదన్నా పెద్ద మనుషులు ఇలాగ రేణు దేశాయ్ గారు లాంటి వాళ్ళు లేకపోతే అమల గారు లాంటి వాళ్ళు ఎవరన్నా దాని బాధ్యత తీసుకుని వాటిని రక్షించే విధంగా చూసుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి. మారదు ఇక్కడ అమ్మాయితో. అందరూ అంటారు కుక్కల కోసం ఎందుకు కుక్కలు అరుస్తున్నాం అంటారు, దాని గురించి నువ్వేం చెప్తావు? నేను చెప్పేది ఫైనల్ గా ఒకటే, కుక్కల్ని పెంచాలా అనిపిస్తే పెంచుకోవాలని మీకుంటే మీ ఇళ్లలో పెంచుకోండి. ఆ కుక్కలని మీ ఇళ్లలో పెంచుకోండి. ఆ కుక్కలు ఎవరినైనా దాడి చేసినా, ఎవరినైనా చంపినా, ఎవరినైనా డ్యామేజ్ చేసినా దానికి పూర్తి బాధ్యత మీరే కట్టాలి. మరి వాష్రూమ్ కూడా వాళ్ళదే, పెంచుకున్న వాళ్ళదే వాష్రూమ్. చూడండి, సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడతారు. ఏమని వాష్రూమ్ వస్తే దొడ్డికి ఉచ్చబేయడానికి మాత్రం గల్లీలు కావాలా? మా పేదలు ఉంటే గల్లీలు కావాలా? కానీ అవి ఏమైనా కాపలా కాయాలన్నా, వాటితో ఆడుకోవాలన్నా మీరు అన్యాయం దారుణం ఇది. సినిమా యాక్టర్లు అందరూ చెప్పేది ఒకటే, హీరోయిన్లు చెప్పేదల్లా ఒకటే. మీరు హీరోయిన్లు అవ్వడం వల్ల మీకు అర్థం కావట్లేదు. మీరు అప్పుడెప్పుడు పడి ఉంటారు స్ట్రగుల్ స్టార్టింగ్లు. ఆ రోజుల్లో మాత్రం మీరు ఎన్ని ఇబ్బందులు కేసు చేసి చెప్పండి. మీరు గల్లీల్లో పోయినప్పుడు ఆ కుక్కలు మీ బట్టలు పట్టుకుని పీకినప్పుడు. కాబట్టి గతం మర్చిపోవద్దు, గతం మర్చిపోకండి. ఆ కుక్కల వల్ల మా పిల్లలు, నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు, చెల్లిలు, నా మరదలు, అత్తలు, మావులందరికీ ఎన్ని ఇబ్బందులు. ఏడన్నా గల్లీలో పోయినా, ఏదన్నా థియేటర్ పోవాల్సి వచ్చినా, ఏడన్నా కొత్తగా ఎవరన్నా ఇళ్లలోకి పోవాల్సి వచ్చినా, అర్ధరాత్రి బయట తిరగాల్సి వచ్చినా, గల్లీల్లో ఎక్కడికైనా పోవాల్సి వచ్చినా, కూరగాయలు కొనాలన్నా, షాపులకు పోవాలన్నా, అది కరెక్టే. దొంగల నుంచి కాపాలంటే నువ్వు ఎక్కడ పెట్టాలా? ఇంటికి కుక్క కావాలా, బ్యాంకులోకి కుక్కలు కావాలా, ఇళ్లలో కావాలి. సరే పోయా, నీకు అంతగా కుక్క కాపలా కాదు. నువ్వు కుక్కని పెంచుకోవాలని అనిపిస్తే నీ ఇంట్లో పెంచుకోవు. అది బయటకు వచ్చి కరిస్తే నువ్వు బాధ్యత వేస్తావా?
అందుకే కుక్కని జాగ్రత్తని బోర్డు పెట్టుకుంటాం మేము. కుక్కలనే కుక్కలు పెట్టుకోరు బోర్డు, కొంతమంది పెట్టరు కదా. మరి అది ఆ కుక్కల్ని గల్లీలో ఉన్న కుక్కలు మొత్తాన్ని పట్టుకెళ్ళి జూ పార్కులను అడవులు వదిలేసి వాటికి పెంచి తిండి పెట్టి మీరే సాకండి వాటిని. అంతేగాని దయచేసి గల్లీలో ఉండే కుక్కల కోసం మీరు కుక్కల్లాగా అరవకండి. బొక్క 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 బా 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 అని. ఆమె ఎవరో యాక్టర్ అంట, ఆమె చూసినా ఆమె ఏ యాక్టర్ నాకైతే అర్థం కావట్లే. అంటది అంటది ఏం అరవడం. జాతర ఫ్యాన్స్ చూడలేరు. ఆమెకి ఎవరు ఉన్నారు ఫ్యాన్స్? ఆమెకి ఆమెది ఈ ఊరు కాదు, ఆమెది ఎక్కడెక్కడ పక్క స్టేట్లు 4 స్టేట్లు అవతల. ఆమెది ఈ ఊరు కాదు, ఆమెది ఈ గల్లీ కాదు, ఆమెది వాడ కాదు. ఆమె ఏ రోజు ఈ గల్లీలోకి రాలా. నా వాళ్ళతో, నా మనుషులతో, గల్లీలో ఉన్న నా ప్రజలతో ఇక్కడ చూడండి అన్యాయం అండి. నన్ను ఒక కుక్కతో పోల్చిందంట. సరే పాని, హ్యాపీ పాని, కుక్కనే కాపలా కాస్త అనుకో, ఏమైనా అనుకో, ఓకే, ఏం పర్లేదు నాకు. నిజమే, నేను కుక్కనే. ఎవరికి? నా కాబోయే పిల్లంకి, నా భార్యకి నేను కుక్కలా ఉంటా. కుక్క అయితే ఒకే గజ కుక్కలా ఉన్నా అంటారు. మా అమ్మమ్మ మన దగ్గర కుక్కలాగా వింట వాళ్ళ మాట. కుక్కలాగా అసలు మనిషికి ఉండాల్సింది మానవత్వం కాదు, కుక్క తత్వం. చెప్పాడు కదా ఆయన. సొసైటీలో ఎన్నో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కుక్కల మీద పడ్డారు. ఏందన్న పరిస్థితి? ఏం చదువుతావు? ఏం మంచి అంటావా చెడు అంటావా? అంటే మీరు అడిగిన క్వశ్చన్ కుక్కల మీద పడ్డారని వాళ్ళు కుక్కలు పాజిటివ్ గా అంటున్నారా నెగిటివ్ గా అంటున్నారా? మీరు కరెక్ట్ క్వశ్చన్ అడగలేదు నన్ను. కుక్కలు ఉండాలి మీటింగ్ కూడా మాకు అట్టగే ఉందన్న. అంటే కుక్కలు ఉండాలంటున్నారా కుక్కలు ఉండకూడదు అంటున్నారా? నా వర్షన్కి వచ్చేసరికి అయితే నేను చెప్పేది ఏంటంటే చాలా అయిపోయినాయండి, విపరీతంగా కుక్కలు అయిపోయినాయి. ఎక్కడ చూసుకున్నా కూడా మనం ఒక చోటకి వెళ్తే మనుషుల కంటే ఎక్కువ కుక్కలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం బయట. ఒక మనిషిని రీసెంట్ గా చూసింది మా ఇంటి దగ్గరే, ఒక కుక్క ముగ్గురిని కరవడం జరిగింది. వాళ్ళు ఇప్పటికీ ఆ డ్యామేజ్ తో వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. మరి ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మేము చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లా. అలాంటి కుక్కల్ని పెంచి విపరీతంగా రోడ్ల మీద వదిలేస్తే వాళ్ళు కాదు కదా ఎఫెక్ట్ అయ్యేది, జనాలలో బ్రతుకుతున్న వాళ్ళు, జనాలు ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ కుక్కల్ని తీసుకెళ్లిపోయి ఇక్కడ అడవిలలో వదిలేయండిరా బాబు అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము మున్సిపల్ వాళ్ళని. ఇప్పటి వరకు ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలా. నేను ఒకటే చెప్తున్నానండి, కుక్కలు మాత్రం ఉండకూడదు. ఆ కుక్కల్ని పెట్టుకొని ఈ జనాల మీదకి పంపించేసి అవి బాగా ఏంది, జనాలు కూడా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. నాన్ వెజ్ తింటున్నారు, ఆ నాన్ వెజ్ బొక్కలు రోడ్ల మీద పడేస్తున్నారు. అరే మరి మీ ఇంట్లో చెత్త కుండీలు లేవా, లేకుంటే చెత్త వ్యాన్లు రావట్లేదా? మాకు అర్థం కావట్లా. మీరైతే పోయి చెప్పేసి మీరు తిన్న తిండిని బయట వేయలేరు కదా, మీరు తినే తిండిని ఆ కుక్కలకు అలవాటు చేస్తున్నారు. ఏదో పెద్ద సమాజ సేవ చేస్తున్నాం మేము, సమాజంలో పెద్ద ఇంతకంటే పెద్ద ఏమంటారు అన్నదానం లాంటిది కుక్కలకి బొక్కలు దానం చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ దాని వల్ల చాలా పాయిజన్ అవుతుంది. అవి తిని కుక్కలు ఆ బొక్కల కోసం మీ ఇంట్లో ముంగడికి వస్తే మంచిగా ఉన్న వాళ్ళ ఇంట్లో ముంగడి కూడా వచ్చి ఆ కుక్కలు ఆ బొక్కలు కావాలని ఎగబడుతున్నాయి. కరిచి వెళ్ళిపోయిన తర్వాత పాయిజన్ అయ్యేది, ఎఫెక్ట్ అయ్యేది జనాలకి. కాబట్టి మీ ఇంట్లో చెత్త కుండీలు ఉంటాయి, ఆ చెత్త కుండీలలో ఆ బొక్కలు పడేసుకోండి. మీరు తిన్న తిండిని దాచి పెట్టుకొని తినండి, కానీ బజార్లో వేయకండి. ఇలాంటి కుక్కలను అలవాటు చేయడం వల్ల చాలా అయిపోతున్నాయి. ఒక కుక్క వల్ల చాలా 10 కుక్కలు వస్తున్నాయి. రోడ్ల మీద నిద్రపోవడానికి కానీ, బయట తిరగడానికి కానీ చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుంటున్నాయి కుక్క పిల్లలు. వాటికి ఏం తెలుసు చిన్నవా పెద్దవా అని చెప్పేసి. కుక్కలు మూగజీవులని మనం ముందే చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సెంటిమెంట్, మూగజీవులను మనం కాపాడాలి, ఈ మూగజీవులని మనం రక్షించాలి అని చెప్పేసి స్లోగన్స్ వస్తుంటాయి. మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది, మీరు ఏసీ రూమ్లలో పడుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో వండుకొని 40,000 కుక్కని తెచ్చుకొని సాదుకున్న వాళ్ళకి మీకు తెలియదమ్మా కుక్కల బాధ ఏందనేది. స్లమ్ ఏరియాలలో ఉండి చిన్న చిన్న అపార్ట్మెంట్స్లలో చిన్న చిన్న రూమ్లలో బ్రతుకుతున్న మాకు తెలుస్తుంటది ఆ కుక్కల వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత కష్టపడుతున్నామని చెప్పేసి. మీరు ఏంది ఏసీ రూమ్ లో పట్టేసి కూర్చొని మూగజీవులను హింసించకూడదు అని చెప్పేసి ఒక పదం వదిలేస్తారు మీరు, కానీ ఎఫెక్ట్ అవుతుంది మా మీద. మీరు వచ్చి రోడ్ల మీద తిరగండి. రాత్రిపూట బైక్ మీద బయటికి వెళ్తే మేము 4 కుక్కలు మా ఎంట పడతాయి. రండి ఒకసారి మేము ఉన్న ఏరియాకి రండి, చూపిస్తాం మేము. మీరందరూ మున్సిపల్ ఏరియా వాళ్ళు ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని నిజంగా ఇది కరెక్ట్ గా మాట్లాడాలనుకున్నాను నేను దీని మీద. ఇది మాత్రం పక్కా అండి. మీరు కుక్కలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఏవి పెట్టినా పెట్టకపోయినా ఈ కోతులు అనేటివి ఊర్లలో, కుక్కలు అనేటివి ఇవి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. జనాలు చాలా వీటికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎవరికి ఏం చెప్పుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఎవరం ఏం చేయలేమో అని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఎందుకు చేయలేరండి? మీకు ఓట్లు వేసాం, వార్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. మీరు అందరు తీసుకెళ్లి వాటిని ఎక్కడైనా వదిలేయండి. వాటికి సర్జరీ చేసి వదిలేస్తున్నారు కదా పందులను, కనుక ఇంత ముందుకి తీసుకెళ్లిపోయి వాటిని కోసి పడేస్తున్నారు. వీటి కూడా కోసి పడేయండి, అవసరం లేదు. కుక్కలు అనేటివి లేకుండా మేము బతకగలం. ఇప్పుడు కుక్కలకి మగవాళ్ళకి సపోర్ట్ పలికినట్టు మగవాళ్ళని వదిలేస్తున్నారు. మగవాళ్ళు అన్ని తప్పులు చేసినా వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తున్నారు అని అంటున్నారు మేడం గారు. మరి అది ఎంతమంది కరెక్ట్ అంటారు? ఆడవాళ్ళు తప్పు చేయట్లేదండి. మరి ఆడవాళ్ళని ఆడకుక్కలు లేవా? మగ కుక్కలే ఉన్నాయా కుక్క జాతిలో?
ఆడకుక్కలు కూడా ఉన్నాయి కదా, ఆడకుక్కలు కూడా డ్రమ్ములు పెడుతున్నారు కదా, డ్రమ్ములలో కోసి ఏమంటారు సిమెంట్ లేసి కుప్ప పెట్టేస్తున్నారు కదా, కుక్కర్లలో ఉడికిస్తున్నారు కదా, ఒకడు ఉన్నాడని చెప్పి ఇంకోని పట్టుకొని వెళ్ళిపోతున్నారు కదా. అమ్మ అందరు ఆడవాళ్ళని నేను ఉద్దేశించి మాట్లాడట్లే, మీరైతే ఏ విధంగా కొందరు మగవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారో మేము కూడా కొందరు ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాము. జాతిలో ఆడ మగ రెండు ఉంటాయి, తప్పులో ఇద్దరు చేస్తారు, ఇద్దరి వల్ల జరుగుతుంటాయి. మగవాళ్ళని మీరు కుక్కలతో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. పోల్చిన వాళ్ళు ఎవరు, మీరు గౌరవనీయులు, మహనీయులు. సో మీరు కూడా మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, అది కరెక్ట్ మాటలు మాట్లాడుతున్నామా. ఈ మధ్య ఒకటి బాగా ట్రెండ్ అయిపోయింది, నాకు సోషల్ మీడియా ఉంది, నేను బయటకు ఒక మాట మాట్లాడేస్తే ఫేమస్ అయిపోతాం, లేకుంటే నేను మాట్లాడిందే వేదం అయిపోతుంది, మా వెనుక నలుగురు గొప్ప వాళ్ళు ఉన్నారు, మేము ఏం మాట్లాడినా చూసుకుంటాము, మళ్ళీ వచ్చి సోషల్ మీడియా ముందు మళ్ళీ 4 కన్నీరు చుక్కలు కార్చేస్తాము అని అనుకుంటున్నారు తప్ప. కానీ మీరు మాట్లాడే విషయం ముందు, మీరు వదిలే ముందు ఆ వీడియోలలో మీరు మాట్లాడుతున్నది ఏంది, ఏ విధంగా పోతుంది చూసి మాట్లాడండి. మగవాళ్ళని అంటే మాత్రం ఊరుకునేది లేదు, ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు, చూపిస్తాం మేము కూడా. ఓకే సార్, అట్లాగే గవర్నమెంట్ పరంగా కూడా పోలీసుల పరంగా కూడా వాళ్ళు పట్టుకుంటున్నారు, శిక్షలు వేస్తున్నారు, కఠినమైన శిక్షలు జరుగుతున్నాయి. కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల వాళ్ళు స్పందించాలి కదా, గవర్నమెంట్ అధికారులు కానీ పోలీసులు కానీ ఎందుకు స్పందించట్లేదు? ఇక స్పందించాలి అనుకుంటే జనం మనం స్పందిస్తే కదండి పోలీసు వాళ్ళు స్పందించేది. తప్పు జరుగుతుందంటే మనమే పక్క నుంచి వెళ్ళిపోతున్నాం, అక్కడ తప్పు జరుగుతుందిరా బాబు అని 100కి డయల్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజులలో. రోడ్డు మీద తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ వెళ్ళిపోతున్నారు, కొంతమంది వీడియోలు తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ 100కి డయల్ చేసి ఆ తప్పు జరగకుండా, ఆ గొడవ జరగకుండా ఎంతమంది ఆపుతున్నారు? జనాలను మనం స్పందించినప్పుడు బయట పోలీసు వాళ్ళు ఎలా స్పందిస్తారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ పనులలో వాళ్ళకు ఉంటాయండి. ఈ రోజుల్లో ఇచ్చే పనులు ఎవరు సరిగా సవ్యంగా చేయట్లేదు పోలీసులు. ఏంది, వాళ్ళకి చలన్లు రావాలి, హెల్మెట్ పెట్టుకోవడానికి 250 రూపాయలు చలన్లు వేయాలి, రోడ్ల మీద పోతుంటే నైట్ రైడ్ చేస్తుంటే వాడిని పట్టుకోవాలి, 1000 రూపాయలు చలన్లే అని చెప్పేసి ఉన్నాయి తప్ప. కానీ ఇలాంటివన్నీ ఏ పోలీసు మా అధికారులు కానివ్వండి ఇంకెవరు కూడా స్పందించట్లేదు. ఓకే సార్, అట్లాగే వాళ్ళకు మీడియా ఆయన కూడా ఎదురు తిరిగి ఒక క్వశ్చన్ అడిగాడు, మరి ఆమె రెస్పాన్స్ కూడా రియాక్షన్ గా ఉంది. మరి ప్రతి చోట ఇట్లాగే జరుగుతుంది, ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా కానీ మీడియా వాళ్ళు బాగా భయపడుతున్నారు. మరి దాని గురించి మీరు ఏమంటారు? భయపడాల్సిన అవసరం లేదండి, మనకు అడిగే హక్కు ఉంది. తనకు చెప్పే అవసరం లేకపోవచ్చు, కానీ అడిగే హక్కు మనకు ఉంది. మనం అడగాలి, చెప్పని ఎక్కువండి. క్వశ్చన్ వేయకుండా ఏ విధంగా తెలుస్తుంది? జనాలకి ఒక మాట వదలాలి అంటే ఫస్ట్ మీడియానే కదా. తప్పు అయినా ఒప్పు అయినా కానీ చూపించేది ఎవరు? మీడియా వాళ్ళు. కాబట్టి మీడియా వాళ్ళు ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది సీఎం అయినా పిఎం అయినా మనం క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి, క్వశ్చన్ చేయాలి. జనాలు అందరూ వచ్చేసి డైరెక్ట్ అడగలేరు, వాళ్ళు అడగలేక మీడియా వాళ్ళు ఉన్నారు కాబట్టి మీడియా వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు. కాబట్టి మీడియా వాళ్ళు క్వశ్చన్ చేయాల్సిందే, ఎవరు అని కూడా భయపడాల్సిన అవసరం లేదు.